రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణానది ప్రాజెక్టులన్నీ రాబోయే వారం 10 రోజుల్లో నిండు కుండల్లా మారబోతా ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ కొనసాగుతూనే ఉంది. కోయినా ప్రాజెక్టు నుంచి ఆలమట్టి, నారాయణపూర్, జూరాల నుంచి పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతున్నాయి. మరోవైపు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి 84,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది, శ్రీశైలం ఎప్పటిలోగా నిండబోతా ఉంది, నాగార్జున సాగర్కి ఎంత వాటర్ రిలీజ్ చేశారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. కోయినా ప్రాజెక్టు మీద కొంతమంది సగం తెలిసిన వారు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు కోయినా ప్రాజెక్ట్ ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టులో నీరు రిలీజ్ చేస్తే ఆల్మట్టికి రావటం. కోయినా ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టు ఆ బ్యాక్ వాటర్లో కొన్ని పవర్ ప్లాంట్స్ కట్టారు. ఆ బ్యాక్ వాటర్ ద్వారా జల విద్యుత్ చేస్తారు కాబట్టి అది అరేబియా సముద్రానికి వెళ్తుంది. ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు కోయినా ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసి ఆల్మట్టికి రిలీజ్ చేస్తారు. అందుకే మహారాష్ట్ర ఇంజనీర్లు అధికారులు ఆల్మట్టి డ్యామ్ అధికారులకి అలర్ట్ చేశారు. డ్యాంలో 30 టీఎంసీలు గ్యాప్ ఉంచుకోండి, పెద్ద ఎత్తున 2.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది, ఇక్కడ కుంభవృష్టి పడింది, 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 2 రోజుల్లోనే అని చెప్పడంతో ఆల్మట్టి డ్యాంలో ఉన్న అధికారులు 146,000 క్యూసెక్ల అవుట్ఫ్లోని ఒక్కసారి 2,67,000 క్యూసెక్లకి పెంచి నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 2,73,000 క్యూసెక్లు జూరాలను చేరుతూ ఉంది. జూరాల నుంచి 2,72,000 క్యూసెక్లు శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ జూరాల్లో పవర్ ప్లాంట్లు అన్ని పనిచేస్తా ఉన్నాయి. ఒక 40,000 క్యూసెక్లు 42 గేట్లు ఎత్తివేయడం ద్వారా మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకి 2,72,000 క్యూసెక్ల పైగా వరద చేరుతూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 212 టీఎంసీలు అయితే ఇప్పటికే 111 టీఎంసీల జలాలు చేరాయి. గంటకి 1.5 టీఎంసీ పెరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మధ్యాహ్నం చూసి మీరు చెప్పింది ఇంకా వెనకాతలకు ఉంది అని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గంటకి 1.5 టీఎంసీ, 2 టీఎంసీలు, 2.5 టీఎంసీల దాకా వాటర్ చేరుతా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ కనుక మనం చూసినట్టయితే 1.5 నుంచి 2 టీఎంసీలు గంటకే చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి తుంగభద్రలో ఇన్ఫ్లో 83,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 84,616 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు వదులుతూ ఉన్నారు. ఇక ఆర్డీఎస్ సుంకేసులు దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టులో నీరు చేరుతా ఉంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకి 3,50,000 క్యూసెక్ల పైగా వరద వస్తూ ఉంది. రాబోయే 48 గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపుగా 75 టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంది. ఇక 193, 194 టీఎంసీలు రాగానే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జల విద్యుత్ కేంద్రం ద్వారా ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఒక 33,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతా ఉంది. మరి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ఎందుకు పనిచేయడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు కనుక్కొని మరో వీడియోలో కూడా ఆ వివరం తెలుసుకుందాం. ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతం 505 అడుగుల జలాలు ఉన్నాయి, 127 టీఎంసీలకు సమానం. అందులో 110 టీఎంసీలు అయితే డెడ్ స్టోరేజ్. ఆ 17 టీఎంసీల్లో ఒక 9 టీఎంసీలు తాగునీటికి రిలీజ్ చేశారు. జంట నగరాలకు ఒక 960 క్యూసెక్లు, ఎడమగాలకు ఒక 2,000 క్యూసెక్లు, కుడిగాలకు ఒక 2,000 క్యూసెక్లు, మొత్తం మీద దగ్గర ఒక 5,000 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో కూడా ఒక 32,000 నుంచి 33,000 క్యూసెక్లు ఉంది. రాబోయే 2 రోజుల్లో సోమవారం మధ్యాహ్నం నాటికి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఒక 2 లక్షల క్యూసెక్లు నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. పులిచింద ప్రాజెక్టు ఖాళీగా ఉంది. 45 టీఎంసీలకు 1 టీఎంసీఏ ఉంది. ప్రకాశం బ్యారేజ్ కూడా ఫ్లడ్ ఆగిపోయింది. పట్టిసీమలో 10 మోటార్లు లిఫ్ట్ ఆన్ చేసి ప్రకాశం బ్యారేజీకి 3,600 క్యూసెక్ల జలాలు, గోదావరి జలాలు తీసుకొస్తున్నారు. ఆగస్టు 15 నాటికి నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో జలాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్లో కనుక మార్పులు వస్తే మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.